దేవునికి దేవుని ప్రజల ఇశ్రాయేలుతో ఎడతెగని పోరు పాత నిబంధన గ్రంథం అంతట్లో మనకు కనిపిస్తుంది. అదే క్రమంలో ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలతో పోరు అనుభవిస్తున్న వారిగా మనకు కనిపిస్తున్నారు. అది మనం కళ్ళారా చూస్తున్న సంగతి. అందుచేత దేవునికి ప్రజలకు మధ్య ఒక మధ్యవర్తి అవసరమైంది. దేవుడు కోపగించి వారిని నశింపచేయాలని అనుకున్నాడు. అంత ఘోరమైన పాపాన్ని వాళ్ళు చేసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. చూడండి, 106వ కీర్తనలోనే 19వ వచనం, హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి అని చూస్తున్నాం. ఇలాంటి ఘోర కార్యాలు దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు జరిగించారు. అందుచేత దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమిటంటే వారిని నశింపజేయాలి అని. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. గమనించండి. పదిహేనవ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. 12వ వచనంలో, నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? యెషయా గ్రంథంలో ఇశ్రాయేలును గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు ప్రతిగా వాళ్ళు చేసిన పాపం, దేవునికి వారితో ఉన్న పోరాటం ప్రస్తావించబడింది. అందుచేత దేవుడు వాళ్ళ ప్రవర్తనను చూచి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయన మీద దేవుడు వారి మీద కోపగించారు అని ఇక్కడ రాయబడింది. ఆయన కోపము చల్లార్చోటకాయని 23వ వచనంలో మనం చూస్తాం. దేవుని కోపాన్ని చల్లార్చడానికి దేవుడు ఏర్పరచుకునే ఒక మనుష్యుడు అవసరమైంది. దేవుడు ఏర్పరచుకునేవాడు, దేవుడు ఏర్పరచుకున్న మనుష్యుడు ఈ 106వ అధ్యాయంలో 23వ వచనంలో మోషే ఇలాగ వివరించబడ్డాడు. ఈ మాటే అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా మనం చూస్తాం. 3వ అధ్యాయంలో, అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. పుట్టించును అనే మాట ఇక్కడ మనం గమనించవలసిన మాట. పుట్టించును అంటే యేసుక్రీస్తుకు సంబంధించింది. ఆ పదం మనం పుట్టిన వాళ్ళం, పుట్టించబడిన వాళ్ళం కాదు. పుట్టించడం అంటే అనుకొని, కావాలని, ఫలానా అని భావించి పుట్టించడం. మనము పుట్టించబడిన వాళ్ళం కాదు, మనం పుట్టిన వాళ్ళం. గర్భంలో పడిన తరువాత మగపిల్లవాడో ఆడపిల్లవాడో తెలుస్తుంది. మనం పుట్టిన వాళ్ళం. యేసుక్రీస్తు పుట్టించబడినవాడు. అందుచేతనే యూదుల రాజుగా పుట్టినవాడు అని చెప్పబడింది. ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టించును, ఆయన మాట మీరు వినవలెను. యేసుక్రీస్తు దేవుని కోపాన్ని మన మీద నుండి తప్పించడానికి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చిన మహానుభావుడు.
ఆయన మనకు మధ్యవర్తిగా వచ్చాడు, దేవుని కోపాన్ని చల్లార్చడానికి. దేవునికి మనకు మధ్య మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆయనకు కోపాన్ని రేపిన వాళ్ళం, పాపాన్ని చేసి కోపాన్ని రేపిన వాళ్ళం. ఆయన సన్నిధికి రావలసిన వాళ్ళం కాదు, రాదగిన వాళ్ళం కాదు. ఈ క్రమంలో ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. తిమోతికి పౌలు రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం. మొదటి పత్రికలోనే 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తిగా ఆయన అడ్డుపడ్డాడు అన్నమాట. ఇక్కడ 106వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకున్నట్టు, ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డపడెను, మధ్యవర్తిగా యేసుక్రీస్తు అడ్డుపడ్డాడు. ఈ అడ్డుపడడం అనేది మోషేకు మరణాన్ని తేలేదు, కానీ యేసుక్రీస్తుకు మరణాన్ని తెచ్చింది. మరణమంత మూల్యాన్ని యేసుక్రీస్తు చెల్లించాడు. ఆయన కుమారుని మరణము ద్వారా మనకు దేవునితో సమాధానము అని వ్రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. ఆయన కుమారుని మరణము ద్వారా మనకు దేవునితో సమాధానము. 10వ వచనం 5:10, ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మరణము ద్వారా దేవునితో మనల్ని సమాధానపరిచాడు. అందుచేత మరణము సమాధి కాదు, మనకు సమాధానం. అడ్డుపడ్డాడు, అడ్డు తొలగించాడు, మధ్య గోడను పడగొట్టాడు. ఆయన మనకు విమోచన, విడుదల ఇచ్చాడు ప్రియులారా. అందుచేత దేవుడు ఏర్పరచుకొనిన మోషే, దేవుడు ఏర్పరచుకొనిన మోషే ఇశ్రాయేలుకు అడ్డుపడి దేవుని కోపం వారి మీదకి రాకుండా కాపాడాడు. కానీ యేసుక్రీస్తు అయితే అడ్డుపడి ఆయన మరణించాడు. మన కొరకు మరణించాడు, శిలువలో మరణశిక్ష అనుభవించాడు. ఘోరమైన మరణాన్ని ఆయన చవిచూచాడు. యేసుక్రీస్తు వంటి మరణం ప్రపంచంలో ఎవరు అనుభవించలేదు, అనుభవించలేరు కూడా. ప్రాణం పోయే వరకు బాధపడుతూనే ఉన్నాడు. ఒక్కసారి ప్రాణం పోవటం కాదు, శిలువ మోచిన దగ్గర నుండి ప్రాణం పోయే వరకు ఆయన పడిన బాధ, యాతన అంతా ఇంత కాదు. మధ్యవర్తిగా వచ్చిన కారణం చేత మనల్ని విమోచించడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చి అడ్డుపడిన కారణం చేత ఆయన మరణాన్ని అనుభవించవలసి వచ్చింది. ఇశ్రాయేలుకు మోషే దేవుడు ఏర్పరచినవాడు. ఇక్కడ యేసుక్రీస్తు మనకు కూడా మధ్యవర్తి, ఏర్పరిచిన వాడే. కానీ ఆయన మరణము ద్వారా దేవునితో మనకు సమాధానం. అందుచేత ఆరాధన చేయగలుగుతున్నాం, అందుచేత బలను సమీపించగలుగుతున్నాం, అందుచేత ఆయన మరణము, ఆయన పునరుత్థానము జ్ఞాపకం చేసుకొని ప్రణమిల్లి ప్రభుని స్తుతించి ఘనపరచగలుగుతున్నాం. అందుచేత ఆయన సన్నిధిని మన కొరకు అడ్డుపడిన రక్షకుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఆయన మన కొరకు అడ్డుపడ్డాడు. అందుచేత ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆయన పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ మోజెస్ కావచ్చు, ఇక్కడ జీసస్. ఇశ్రాయేలుకు మోజెస్
విమోచకుడుగా ఉన్నాడు. మనకు జీసస్ విమోచకుడుగా ఉన్నాడు. నీటి నుండి తీయబడిన మోషే వారికి విమోచకుడయ్యాడు. మనలను గోతి నుండి తప్పించి ఆయన మనకు విమోచకుడయ్యాడు. అందుచేత అరక్షకును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన స్తుతి స్తోత్రాలు ఆయనకు చెల్లిస్తూ ఆయన మనం ఆరాధన చేసుకుందాం.